వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు అందరికీ, అందరూ పెద్దవారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను నిర్మించిన మహోన్నతమైనటువంటి అట్ ది సేమ్ టైం వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఇలా సన్మానించడం, ఇలా ఒక సమూహంగా ఏర్పడడం, వారిని స్మరించుకోవడం, వారి జన్మదిన వేడుకల్ని ఇలా తను కూడా తన ఆధ్వర్యంలో భువన చేయాలనుకోవడం నిజంగా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ నాన్నగారు రమణమూర్తి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకు ఇష్టం అంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆ సందర్భంగా ఆయన నిర్మించినటువంటి అభినందన, నీరాజనం లాంటి సినిమాల మ్యూజిక్ వింటూ నేను పెరిగాను. ఇంత మంచి మ్యూజిక్ చేసిన వ్యక్తి అంటే నిర్మించిన వ్యక్తి నాకు పరిచయం అవ్వడం, ఆయన నన్ను బాగా ఆనంద్ తర్వాత నన్ను బాగా అప్రిషియేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, గోదావరికి నన్ను సన్మానించడం, ఇవన్నీ చూసా. అంత గొప్ప వ్యక్తితో నాకు సాన్నిహిత్యం ఉండడం, వారి అమ్మాయి భువన నిజంగా ఎంత గ్రేట్ అంటే, వాళ్ళ నాన్నకు ఎంత కళ అంటే ఎంత పిచ్చో, తనకు కూడా ఈ కళలు అన్నా, దాన్ని నిర్వహించాలన్నా, ఇలా ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా చాలా ఇష్టమైన ప్రక్రియ ఆమెకు. చాలా ఇంత చిన్న అమ్మాయి అంటే ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. ఎంతో మందితో కలవాలి, రిక్వెస్ట్ చేయాలి, నిర్వహించాలి, వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. తను వేదిక మీద ఉన్నటువంటి ఇంత మంచి మనసు గల గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ నిజంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తే అందరి ప్రోత్సాహం ఎంత బాగా ఉంటుంది కదా అని. చాలా గ్రేట్. అందరి సహాయ సహకారాలు మీకుంటాయి భువన. ఇది ఈ కళావేదిక పత్రిక డిజిటల్ గా, ఫిజికల్ గా అన్ని రకాలకు కూడా మంచి సక్సెస్ అయింది. నేను చూస్తూ ఉన్నాను. అందరూ ఆదరించాలి ఇలాంటి కార్యక్రమాలని. నేను కేవలం తను ఎంకరేజ్ చేయడానికి కోసమే వచ్చాను. అదర్వైజ్ అంటే నందమూరి తారక రామారావు గారి జన్మదిన పురస్కారం అంటే అది ఒక ప్రతిష్టాత్మకరమైనది. అది మన దగ్గర ఉండిపోతుంది, చిరస్థాయిగా ఉండాలి. ఇదంతా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆపర్చునిటీ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.